లక్కీ డిప్లో వేసే ముందు నా పక్కన ఒక అతను వచ్చి నిలబడ్డాడు. దేవుడే వచ్చాడు. దేవుని వెళ్ళి దగ్గరగా చూసి వచ్చాను. ఎంత దగ్గరగా చూసాను తెలుసా? నువ్వు నమ్మో, అసలు అంత దగ్గరగా చూసాను. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీ పైన ఎలా ఉండాలి? తిరుమల కొండపైకి వెళ్తావు, దేవుణ్ణి దర్శించుకుంటావు, దేవుడా అని చెప్పి వచ్చేస్తావు. ఇంకేముంది, దేవుణ్ణి దర్శించుకుంటే నీ కోరికలన్నీ తీరిపోతాయా? లేకపోతే దేవుడు నీ మనసులోనే ఉంటాడా? అట్లా కానీ దేవుణ్ణి దర్శించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నువ్వు ఫర్ సపోజ్ నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, నాదే చెప్తా. నేను ఇప్పటికీ చాలాసార్లు తిరుమల వెళ్ళా, చాలాసార్లు దర్శించుకున్నాను. ఇంకొకసారి చెప్పిన, నేను ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు నన్ను వెనకాల నుంచి ఎవరు తెలియదు, ముందు నుంచి ఎవరు తెలియదు. నేను ఓన్లీ ఫ్రీ దర్శనానికి మాత్రమే వెళ్ళా. కానీ నిలబడుకొని దేవుణ్ణి చూశాను. ఆయన ఏం లాభం? ఒకసారి అయితే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోకుండా పొగరుతో వచ్చా. ఆ తర్వాత 5 సంవత్సరాలు తిరుమల వెళ్ళలేకపోయా. నాకు జస్ట్ తిరుమల 60 kilometers నాయుడుపేట, అయినా కూడా వెళ్ళలేకపోయా. అందుకని చెప్తున్నా, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు నిష్టగా ఉండు, కానీ అది కాదు, భక్తి ఉండాలి. భక్తి ఎలా ఉండాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి కోసమే వెళ్ళాలి. నేను అవి చూస్తా, ఇవి చూస్తా, అది తింటా, ఇది తింటా, ఇదంతా ట్రాష్. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఈ పక్కనున్న ఈ విషయాలపైన ఆసక్తి ఎందుకు? దేవుడిపైనే ఉండాలి ఆసక్తి మొత్తం. అట్లా లేకపోతే నీకు భక్తి లేనట్టు. నీకు భక్తి ఉండాలా. భక్తి ఎలా ఉండాలా? ఆయన స్మరిస్తూనే ఉండాలి, ఆయన కోసమే వెళ్ళాలి, ఆయన చూసేదానికి పిచ్చెక్కిపోవాలి. ఎట్లా అంటే, నువ్వు చేసే ప్రతి పని ఆయన దగ్గరికి వెళ్ళేదానికి చేస్తున్నాను అనిపించాలి. తప్పు చేయకూడదు. నువ్వు చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి. నువ్వు ఫర్ సపోజ్ ఎస్ఎస్సి టోకన్స్ టికెట్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావు. నీ ముందర కొన్ని 100 మంది కొట్టుకుంటున్నారు. నువ్వు దూరి వెళ్తావా? నీ టైం వచ్చేదాకా ఆగెళ్తావా? నువ్వు దూరి వెళ్తే అది నిజాయితీ కాదు. నీకంటే ముందు చాలామంది వచ్చున్నారు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని కావాలని నెట్టుకొని వెళ్ళిపోతున్నావు. అట్ట కాదు, నీ టర్న్ వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. ఆ వెయిటింగే ఆయన దర్శనం. ఓకేనా? ఇది ఒకటైతే, కొండపైకి జస్ట్ షో కోసం వస్తారు. నేను తిరుమల వెళ్ళాను, నేను చూసుకున్నాను, దేవుణ్ణి బాగా చూశాను అని చెప్తారు. ఇది కాదు. నీ దర్శనం అనేది దేవుడి కోసం ఉండాలి. దేవుణ్ణి చూసినప్పుడు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు గారుతాయి. దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది. దేవుడా, నీకు ఇంకో విషయం చెప్పినా, నువ్వు కోరుకోవద్దు, నువ్వు ఏం కోరుకోవద్దు. దేవుడికి అన్నీ తెలుసు. ఆయన ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ వింటాడు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, నేను రీసెంట్గా సుప్రభాత సేవకి వెళ్ళాను. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. దేవుడి అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్తా చూడు బాగా. ఒకరోజు ఎగ్జామ్ కానీ తిరుపతి వెళ్ళాను. పొద్దున మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. నైట్ తిరుమలకి వెళ్దాము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అని అనుకున్నా. బట్ మైండ్లో తిరుమల వెళ్ళాలా, దేవుని చూడాలా, అంతే. 1 week ముందర కూడా వెళ్ళున్నా. కానీ ఆ రోజు పైకి వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి, దర్శించుకోవాలి, పక్కన రోజు వచ్చేయాలి. సరే, అయిపోయింది. బట్ ఇక్కడ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే టైం. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నాకు టైం సరిపోవాలి. అది కూడా ఇప్పుడు మార్నింగ్ ఎగ్జామ్ నుంచి మధ్యాహ్నం ఎగ్జామ్ మధ్యలో 3 hours టైం ఉంటాయి. ఈ 3 hoursలో దేవుణ్ణి దగ్గరగా చూసేదానికి డిప్ వేసేదానికి టైం సరిపోవాలి. ఏం చేశాను, మార్నింగ్ ఎగ్జామ్ 11కి అయిపోతే 11:30కి అంతా 12:15కి అంతా కొండపైకి వెళ్ళిపోయి 1:15కి అంతా లక్కీ డిప్ వేసేసి 1:45 కల్లా తిరుపతి వచ్చేసాను. 1 minute కూడా వెయిట్ చేయాల. లైన్లో ఒక్కరిని కూడా దాటెళ్ళా. నా ముందర చాలామంది ఉన్నారు. నాకు కింద ఎగ్జామ్ ఉందని ఎవరికి చెప్పకుండా, నేను ఎగ్జామ్కి వెళ్ళాలని చెప్పకుండా, నాకు లక్కీ డిప్ వేసేదానికి టైం లేదని చెప్పకుండా, నా టైం వచ్చేంత వరకు వెయిట్ చేశాను. నీకు విషయం చెప్పనా, 1:15 కంటే 1 minute ఎక్కువ అయిపోయినా నేను లక్కీ డిప్ నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోయి ఉంటాను. తర్వాత నాకు అర్థమైంది. కిందకు వచ్చాను, ఎగ్జామ్ రాస్తున్నాను, మళ్ళీ పైకి వచ్చాను. లక్కీ డిప్లో వేసే ముందు నా పక్కన ఒక అతను వచ్చి నిలబడ్డాడు. దేవుడే వచ్చాడు. నిజం చెప్తాను. నా నెంబర్ 375 అయితే పక్కన వచ్చి ఏం చేస్తున్నాను ఇక్కడ అని అడిగాడు. ఇక్కడ దేవుని మొదటి గడప నుంచి చూసేదానికి లక్కీ డిప్ వేస్తున్నావు అని చెప్తే, నువ్వు వేసావంటే 4 చేతుల్లో టికెట్ ఉంటే చూపించా. వచ్చిందంటే నాది ఇంకా రాలేదంటే, సరే వస్తుందిలేని 30 వెళ్ళాడు. రెండోసారికి ఆయన 30 వెళ్ళిన 2 నెంబర్స్ తర్వాత 3వ నెంబర్ నాదే. దేవుని వెళ్ళి దగ్గరగా చూసి వచ్చాను. ఎంత దగ్గరగా చూసాను తెలుసా? నువ్వు నమ్మో, అసలు అంత దగ్గరగా చూసాను. ఇక్కడ మెయిన్ థింగ్, నాకు ఎందుకు దర్శనం జరిగింది గుర్తుపెట్టుకో. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి తిరిగి ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ కొండపైకి వచ్చేంత వరకు మైండ్లో ఎవరున్నారు? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. దర్శనం చేసుకోవాలని ఉంది, ఇంకో ఆలోచన లేదు. ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నా,
ఆయనే వచ్చి ఇద్దరు టికెట్ అని చెప్పి భుజం తట్టి మరీ వెళ్ళాడు నా దగ్గర. ఇది ఇట్లా ఉండాలి. ఒక పని మీద వెళ్ళినప్పుడు దాన్ని ఆలోచించు. నువ్వు గమనించు, తిరుమల కొండని 2 సార్లు ఎక్కా. ఆ ప్రదేశాలన్నీ ఎంత అందంగా ఉంటాయి. ఒక్క దగ్గర ఆగకూడదా? ఆగలా. ఎందుకంటే ఈ కొండలు, ఆ కోణలు, ఆ అడవి, ఆ జంతువుల కంటే అందమైంది వెంకటేశ్వర స్వామి. ఆయనకంటే అందమైంది ఏదన్నా ఉంటుందా? అది తెలుసుకోవాలి. ఆయన కోసం వెళ్ళాలా, ఆయన కోసం వెళ్తేనే ప్రతిదీ జరగదు. కాబట్టి భక్తి చూపించు, ప్రేమ చూపించు, ఆయన నీ పైన కరుణ చూపిస్తాడు, నీతోనే ఉంటాడు. ఓకేనా? సో లక్కీ డిప్ వేయడం మర్చిపోమాక. ప్రతిసారి చెప్తున్నా, తలుచుకో, గుండెల్లో తలుచుకో. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక విషయం చెప్తా. కృష్ణ అవతారంలో ఒక విషయం ఉంది. రీసెంట్గా కురుక్షేత్రం వెబ్ సిరీస్ వచ్చింది యానిమేషన్లో. దాంట్లో గాంధారి కృష్ణుడితో చెప్పద్ది, కృష్ణ నేను నీ కుటుంబాన్ని మొత్తం శపించాను, నీ వంశం ఏది ఉండకూడదని చెప్పంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, మీరు గమనించండి, ఒక జాతి మొత్తం నాశనం అయిపోద్దని శపించినప్పుడు కృష్ణుడు, నీ శక్తుల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అత్తయ్య, అంతేం ఆలోచించమాక, నేను మనిషినే, దేవుణ్ణే కానీ మనిషిని, ఈ భూమి మీద పుట్టాను కాబట్టి ఆ కర్మని అనుభవించాలా. ఒక బిడ్డ చనిపోతేనే తల్లి ఏడుస్తుంది, అలాంటిది ఒక జాతి చనిపోతే తండ్రి ఏడవడా? అది కర్మ. ఒక జాతి చనిపోతున్నా ఎటువంటి నిగ్రహంతో ఉన్నాడు శ్రీకృష్ణుడు. కౌరవులు, పాండవులు అందరూ బంధువులే, కానీ ఎవరిని అసలు ఆయన నిగ్రహం ఎంత గట్టిగా ఉందంటే, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిందే, అది ఎవరైనా చేయాల్సిందే. ఓకేనా? కాబట్టి ఆలోచించు. ఈ అవతారాలంతా ఆయనే కాబట్టి మనం జాగ్రత్తగా, నిజాయితీగా బ్రతకాలి. దానికి తోడు ఆయన ఉండాలి. ఓకేనా? సో హ్యాపీగా దర్శనం చేసుకో, ప్రతిదీ ఆలోచించుకో, నిజాయితీగా ఉండు. ఓం నమో వెంకటేశాయ.